నీ ఫ్యూచర్ అంటేనే భయం వేస్తుందా? ఆయన అడిగితే ఆకాశం నుండి అగ్ని దిగింది, కరువులో వర్షం కురిసింది. అంతటి గొప్పవారే ఒక స్త్రీకి భయపడి పారిపోయారు. తెలుసుకుందాం ఆయన మాటల్లోనే. దేవుని శక్తిని అంత దగ్గరగా చూసిన మీరే ధైర్యాన్ని ఎలా కోల్పోయారు? నిజమే, దేవుని శక్తి నా ద్వారా వెల్లడి అయింది. కాని నేను కూడా కేవలం ఓ సాధారణ మనిషిని. ఎంతో మంది దేవుని ప్రవక్తలను అప్పటికే హతమార్చిన క్రూరమైన రాణి యెజబెలు తన్ను కూడా చంపాలి అని ఆదేశించినప్పుడు నిజంగా భయపడ్డాను. ఆ సమయంలో నా విశ్వాసాన్ని మించిన భయం నాలో హావించింది. అది దేవుని శక్తిలో లోపం కాదు, మనిషిగా నాలో ఉన్న బలహీనతకు గుర్తింపు మాత్రమే. అయినా నా బలహీనతలో దేవుడు నన్ను దూరం చేయలేదు, తృణీకరించలేదు. ఆయన ప్రేమను మరింతగా చూపించాడు, నాకు ధైర్యాన్ని ఇచ్చాడు. గుర్తుంచుకో, మన బలహీనతల మధ్య దేవుని బలం మనకు మరింత స్పష్టంగా తెలుస్తుంది. ఆయన భయపడిన ఆ మరణమే ఆయనకు లేకుండా చేశారు దేవుడు. ఆయన ఎవరో తెలిస్తే కామెంట్ చేయండి. మై ఫ్రెండ్, నీ భయాల కన్నా బలవంతుడు, నీ బలహీనతల కన్నా గొప్పవాడు దేవుడు. నీ భవిష్యత్తును ఆయనకు అప్పగించు, నీ భయాలనే బలాలుగా మార్చుకో. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. Like, follow for more content like this.